లవ్ అండ్ ఫ్రెండ్షిప్, ఈ రెండిటికి ఒక రిలేషన్ ఉంది. ఇద్దరు లవర్స్ కలవడానికి ఫ్రెండ్స్ ఎంత కారణం అవుతారో, ఇద్దరు ఫ్రెండ్స్ విడిపోవడానికి లవ్ కూడా అంతే కారణం అవుతుంది. నా పేరు రామ్, వీళ్ళు నా ఫ్రెండ్స్. వీడి పేరు గురు, నా ఇంటర్ ఫ్రెండ్. తన సింధు, మా సూపర్ సీనియర్. కానీ మేమిద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఈరోజు మేము ఇంత డల్గా ఉండడానికి కారణం ఈరోజు మా ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. రే ఏంట్రా ఈ పర్సంటేజ్? ఈ ఎదరితో తిరిగి నువ్వు చెడిపోయావా? ఏంటమ్మా నాతో తిరిగి చెడిపోయాడా? ఈ 1 year బంకులు కొట్టుకుంటా మంచి చదువుకుంటే మంచి పర్సెంటేజ్తో పాస్ అయ్యేవాడు వాడు. ఆహా అవునా? అసలు వాడు ఎవరి వల్ల బంకులు కొట్టాడ్రా? నా వల్లే. అవునరా గురు, క్వశ్చన్స్ అన్ని రాశానని చెప్పావు కదా, మరి అన్ని ఫెయిల్ అయ్యావేంటి? క్వశ్చన్స్ అన్ని రాశాను రా, మరి ఆన్సర్సే రాయలే. నీ అవునరా గురు, మన శిల్పాకి ప్రపోజ్ చేశానని చెప్పావు కదా, ఏమైందిరా? పడిపోయిందిరా. రే కంగ్రాట్స్ రా, చెప్పనే లేదు. వేరే వాడికి రా. రే నాకు టైం అవుతుంది, బాయ్. మనకు కూడా టైం అవుతుందిరా, వెళ్దామా? d/dx of constant. ఇవి ఎంసెట్ ప్రిపరేషన్ క్లాసెస్. ఇంటర్ అయిపోయాక ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉంచారు కదా, ఏదో ఒకటి చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. నన్ను ఫోర్స్ చేశారు, ఇక్కడ జాయిన్ చేశారు. 2x మే ఐ కమ్ ఇన్ సార్? నా లైఫ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ అది. ఎందుకంటే జానుని ఫస్ట్ టైం చూశాను. కమెంట్. ఎవరమ్మా నువ్వు? న్యూ జాయినింగ్ సార్. ఓకే, సిట్ డౌన్. రే రే హ్మ్? ఏం ఆలోచిస్తున్నావురా? నిన్న మా క్లాస్లో ఒక అమ్మాయి జాయిన్ అయింది తెలుసా, చూడ్డానికి చాలా బాగుంది. మాట్లాడావా? లేదు, ఫస్ట్ డే కదా. మరి ఈరోజు మాట్లాడతా. ఆల్ ది బెస్ట్ మరి. థ్యాంక్ యూ. అయినా అమ్మాయి వీడికే పడతాని గ్యారంటీ ఏంటి? టైం రాని రా, చెప్తాను సంగతి. For fx equal to 4x power of 7 minus 18 x cube plus 9 evaluate each of the following limits. Limit x to infinity fx. యా స్టూడెంట్స్, మీలో ఎవరైనా ఈ సమ్ చేయగలరా? అమ్మయ్య, ఎవరికి రాదనమాట, అందరు మన బ్యాచే. ఇప్పుడు దొరికేవరో చెప్తాను సంగతి. అరే ఓ వెరీ గుడ్ బాబు, దా కమాన్. ఎవరు పేస్తున్నాడు వీడు? నేనే బాబు. నేనా? తీసుకో. ఏంటో లిమ్ ఎఫ్ఎక్స్ ఎక్స్. ఏమైంది బాబు? ఇక్కడ క్వశ్చన్ తప్పు రాశారు సార్. నేనా? క్వశ్చనా? ఏమైంది? ఇక్కడ ఈజ్వల్ టు పెట్టాల్సింది చైన్ వేశారు సార్. అరే వెదవా, అది చైన్ కాదురా, ఇన్ఫినిటీ. ఇన్ఫినిటా? ఓ, చైన్ ఇంగ్లీష్ లో ఇన్ఫినిటీ అంటారా? ఇన్ఫినిటీ తెలియకుంటే ఇంటర్కి ఎలా వచ్చావురా దద్దమ్మ, యూజ్లెస్ ఫెలో, సన్నాసి, దున్నపోతా. పో కూర్చోపో. వీడికి ఏదో వచ్చినట్టు వస్తే చేసుకోవచ్చు కదా, మన నన్ను ఎందుకు పిలవడము? ఓకే స్టూడెంట్స్, మీలో ఈ ప్రాబ్లం ఎవరు చేస్తారు? సరే నేను చేస్తా. సరేరా. అయిపోయింది సార్. గుడ్. ఓకే, వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ సార్. ప్రాబ్లం ముందే తెలుసా? మరి తెలిసి నువ్వే చేయొచ్చుగా. ముందు నేను చేస్తే నువ్వు ఎద్దవని ఎలా తెలుస్తుందిరా? ఓకే స్టూడెంట్స్, లిజన్ ది క్లాస్. జాను, ఇక్కడ క్లాస్ చెప్తుంటే అక్కడేం చేస్తున్నావు? ఏం లేదు సార్.
Okay, tell me d by dx of sin x. జాను చెప్పు. cos x సార్. కూర్చో. To infinity x to the power of 7 by limit x infinity to 4 minus థ్యాంక్ యూ. plus 9 by x to the power of 7 by equal to infinity to రే ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? నిన్న అమ్మాయి నన్ను చూసి నవ్వింది తెలుసా? మరి మాట్లాడావా? లేదు. వీడు అమ్మాయితో మాట్లాడేటప్పటికి అమ్మాయి మ్యారేజ్ కూడా అయిపోతుందేమో. ఏయ్, అరే రామ్, అమ్మాయి రా. రే వెళ్ళి మాట్లాడరా. క్లాస్లో మాట్లాడతాలే. రామ్ హ్మ్? తను ఆగిందిరా. జాను. రామ్. హే, మీట్ మై ఫ్రెండ్స్ గురు, సింధు. హాయ్. 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 వెళ్దామా? హౌ? సూపర్ రా. 15x square plus 4x minus 4 greater than or equal to 1 minute. Do you have boyfriend? x square plus No. b Do you have girlfriend? greater than or equal to 0. ఇప్పటి వరకైతే లేదు. నువ్వు ఎస్ చెప్తే ఉంటుంది. ఐ లవ్ యూ. Here, A, B, C are real numbers. The values of ఏంటిది? వావ్, ఆల్రెడీ ఉందిగా, మళ్ళీ ఎందుకు? అది తీసేసి ఇది పెట్టుకో. ఇదా? సింధు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది, తీసే ఛాన్సే లేదు. రామ్ ఇది నేను ఇస్తున్నాను. బట్ సారీ జాను.
రామ్, ఈ వీకెండ్ మూవీకి టికెట్స్ బుక్ చేసేసా. సారీ జాను, నేను రావట్లేదు. అదేంటి రామ్, నువ్వే బుక్ చేయమన్నావు కదా. అవును, బట్ సింధు కూడా బుక్ చేసింది, తనతో వెళ్ళాలి. సారీ, ఏమనుకోకు. రామ్, నేను కూడా బుక్ చేశాను కదా. పర్లేదు, క్యాన్సిల్ చేసే, మనం ఎప్పుడైనా తర్వాత చూద్దాం. హలో. హలో రామ్, నాకు ఎంసెట్లో 6000 ర్యాంక్ వచ్చింది తెలుసా. ఓ ఓకే, లివ్ ఇట్. యు నో వాట్, సింధు సిమ్ రిజల్ట్స్ వచ్చాయి, కాలేజ్ టాపర్ అంట. ఐఎమ్ సో హ్యాపీ తెలుసా. ఓ కంగ్రాచులేషన్స్. ఓకే బాయ్, నేను తర్వాత కాల్ చేస్తా. రామ్, హలో. హలో సింధు, నీతో కొంచెం మాట్లాడాలి. రే, ఏమైందిరా? మ్మ్. హ్మ్? ఏమైంది? ఉమ్, ఉమ్. ఏంటి? చూడు. ఎవరు? చందు అని 3 months నుంచి లవ్ చేసుకుంటున్నాం. 3 months? ఉమ్, మరి నాకు ఎప్పుడు చెప్పలేదు? చెప్దామని అనుకున్నాను, చెప్తే నువ్వు ఫీల్ అవుతావేమో అని. చెప్పకుండా ఉంటే ఫీల్ అవ్వనా? సారీ రా. రామ్, సారీ. కాదు, నేను నీ దగ్గర ఇప్పటి వరకు ఏం దాచలేదు కదా, నువ్వెందుకు ఇలా? సారీ రా. హ్మ్, నిజంగానా? హ్మ్. థ్యాంక్ యూ. సింధు, ఈ వీకెండ్ వంటలా వెళ్తున్నాం కదా. పక్కా. లేరా, వెళ్తున్నాం కదా. నేను రావట్లేదు. అదేంటి? నేను జాను కలిసి వెళ్తున్నాం. మరి అందరం కలిసి వెళ్దాం. మీరు అవసరం లేదు, మేమిద్దరం వెళ్తాం. ఆ? వద్దని చెప్పాను కదా, అవసరం లేదు అంతే. అవును, బట్ హలో. హలో రామ్. నేను జానుతో మాట్లాడుతున్నాను, తర్వాత కాల్ చేస్తా. హలో. రే, ఒకసారి హాల్ టికెట్ నెంబర్ చెప్పరా. 143611217. పాస్ అయ్యావరా? ఏది ఇటు ఒకసారి. ఓ సూపర్ రా, పాస్ అయిపోయావురా రే, గురు, వీడు నువ్వు పాస్ పాస్ అయ్యాడ్రా. అయిపోయావు. రామ్. రే రామ్. 1 minute, మళ్ళీ కాల్ చేస్తా. ఏంటి? అరే, నేను పాస్ అయ్యాను రా. అయితే ఇక్కడ మేము కూడా ఉన్నాం రా, మాతో కూడా మాట్లాడవచ్చు కదా. అంటే ఏంటి? ఎందుకు అలా అరుస్తున్నావు రామ్? నార్మల్ గా మాట్లాడొచ్చు కదా. మరి ఫోన్ మాట్లాడుతుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఎప్పుడు జానుతోనేనా? మాతో మాట్లాడవా? ఏం మాట్లాడాలి? మీరు తను ఒకటేనా? అంటే నీకు మాకంటే తనే ఎక్కువ రా. అవునరా, ఇప్పుడేంటి? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు రామ్? నేను ఇలానే బిహేవ్ చేస్తా. ఇష్టం ఉంటే మాట్లాడు, లేదా మానే. అసలు ఏమైంది నీకు? అసలు నీతో ఫ్రెండ్షిప్ చేయడమే నేను చేసిన తప్పు. ఇంకోసారి టాపిక్ తీసుకొస్తే నాతో మాట్లాడొచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళిపో రామ్. ప్లీజ్, వెళ్ళు. రామ్, ఇది కరెక్ట్ కాదు రా. సింధు, సింధు, ఉమ్, ఏమైంది అలా ఉన్నావు?
బిహేవ్ చేశాడో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. స్టాప్ ఇట్ సింధు. ఎప్పుడు చూసినా రామ్ రామ్ అని అంటూనే ఉంటావు. వాడు తప్ప ఇంకొక ఆలోచన లేదా నీకు? అయినా వాడిని చూస్తేనే చిరాకు వేస్తుంది. అలాంటి చీప్ ఫెలోస్తో ఫ్రెండ్షిప్ ఏంటి? రామ్ గురించి ఇంకొక మాట మాట్లాడినా మంచిగా ఉండదు. నో మోర్. హలో, హలో సింధు, నీతో మాట్లాడాలి. సింధు, నీకు రామ్ గురించి చెప్పాలి. రామ్ అలా బిహేవ్ చేయడం తప్పే, కానీ దానికి రీజన్ చందు. రామ్, నిన్నొకటి అడుగుతా, చెప్పు. జానుతో ఎవరైనా క్లోజ్గా ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది? కోపం వస్తుంది కదా? నువ్వు కూడా సింధుతో అంత క్లోజ్గా ఉంటే నాకు కూడా కోపం వస్తుంది. చందు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. అది నీకు తెలుసు, నాకు తెలుసు, చూసే వాళ్ళకి తెలియదు కదా. ఈ రోజుల్లో ఒక అమ్మాయి అబ్బాయి నార్మల్గా మాట్లాడుకుంటేనే చాలా రకాలుగా అనుకుంటున్నారు. అలాంటిది మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్ అంటే ఎలా నమ్ముతారు చెప్పు? అమ్మాయిల లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు రామ్. ఇప్పుడు మీరు ఇలా ఉండడం వలన రేపు తనకు మ్యారేజ్ అయ్యాక కూడా ప్రాబ్లం రావచ్చు. తను ఫ్యూచర్లో నీకంటే ఎక్కువ నాతోనే ఉంటుంది. తను నాతో హ్యాపీగా ఉండాలంటే నువ్వు తన లైఫ్లో ఉండొద్దు రామ్. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా రామ్. రామ్కి నువ్వు అంటే చాలా ఇష్టం సింధు. నువ్వు హ్యాపీగా ఉండాలని ఇలా చేశాడు, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను హర్ట్ చేసిన ప్రతిసారి ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. ఇప్పుడు రామ్ ఎక్కడున్నాడు? రామ్, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళావంటే లైఫ్లో నాతో మాట్లాడలేవు, గుర్తుపెట్టుకో. జాను నాకంతా చెప్పింది రామ్. ఎందుకు రామ్ ఇదంతా? నేను హ్యాపీగా ఉండాలన్నా. సరే రామ్, ఇప్పుడు జాను వల్ల మన ఇద్దరికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నేను వదిలేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావా? ఉండలేవు కదా. మరి నేను ఎలా ఉంటాను అనుకున్నావురా? అంటే నీది మాత్రమే ఫ్రెండ్షిపా, నాది కాదా? చెప్పు రామ్. అది కాదు సింధు, చందు చెప్పింది కూడా కరెక్టే కదా. ఈ రోజుల్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి నార్మల్గా మాట్లాడుకుంటేనే 100 రకాలుగా అనుకుంటున్నారు. అలాంటిది మన ఇద్దరం ఎంత క్లోజ్గా ఉండి ఫ్రెండ్స్ అంటే ఎవరు నమ్ముతారు చెప్పు? అయినా నా వల్ల నీకు ప్రాబ్లం రావడం నాకు ఇష్టం లేదు సింధు. సరే, ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ప్రాబ్లం వస్తుందంటే జాను మన లైఫ్లో వచ్చినప్పుడే వచ్చి ఉండాలి. కానీ ఎందుకు రాదో తెలుసా? ఎందుకంటే జాను మన ఇద్దరిని అర్థం చేసుకుంది రామ్. హలో సింధు, నీతో కొంచెం మాట్లాడాలి. రామ్ అలా బిహేవ్ చేసినందుకు నాకు కోపంగా లేదు సింధు. ఎందుకంటే నేను మీ ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకుంటాను. రామ్కి నీలాంటి ఫ్రెండ్ ఉండడం నిజంగా తను చాలా లక్కీ. మీరు లైఫ్ లాంగ్ ఇలానే కలిసి ఉండాలి. ఏ అమ్మాయి అయినా తనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే బాయ్ ఫ్రెండ్ని కావాలనుకుంటుంది, కానీ ఇలా అవాయిడ్ చేస్తే ఏ అమ్మాయి తట్టుకోలేసిందో. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక అమ్మాయిగా నీకు కూడా తెలిసే ఉంటుంది. అందుకే నీకు చెప్తున్నాను. నేను చూసుకుంటాను. అయినా జాను మన ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేరా? అందరూ అంటుంటారా
ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో లవర్ వస్తే విడిపోతారని. కరెక్టే రామ్. చందులా అర్థం చేసుకునే వాళ్ళు వస్తే విడిపోతారు, బట్ జానులా అర్థం చేసుకునే వాళ్ళు వస్తే లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు. జాను ఈ లైఫ్లో ఉండడం నువ్వు చాలా లక్కీ రామ్. నువ్వు ఎంత అవాయిడ్ చేసినా మన ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకుంది, కానీ తన స్వార్థాన్ని చూసుకోలేదు. అలాంటి అమ్మాయి మన లైఫ్లో ఉంటే మనం లైఫ్ లాంగ్ ఇలాగే ఫ్రెండ్స్గా ఉంటాం. నన్ను నమ్ము. జాను ఇంకెప్పుడు అవాయిడ్ చేయను నాకు ప్రామిస్ చేయి. ఏమైంది సింధు? నువ్వు నన్ను ఏమన్నా? అసలు నీతో ఫ్రెండ్షిప్ చేయడమే నేను చేసా తప్పు. సారీ సింధు. అవసరం లేదు. సారీ సింధు ప్లీజ్. ఏం వద్దులే. సారీ సింధు, సారీ ప్లీజ్ ప్లీజ్, సారీ 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 సింధు ప్లీజ్ 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 ప్లీజ్, సారీ సారీ సారీ. ఫ్రెండ్స్